ఓం నమో వెంకటేశాయ. ఏప్రిల్ 18 నుండి మే 16 వరకు వైశాఖ మాసం ప్రారంభము. ఈ వైశాఖ మాసం మనకి కార్తీక మాసంతో సమానమండి. ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఎంత పూజిస్తే అంత మంచి జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి వైశాఖ మాసం మొదలైందండి. మే 16వ తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది. కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత ఈ వైశాఖ మాసానికి ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజులు విష్ణుమూర్తి భూమిపై సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు మరియు పరిహారాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వైశాఖ మాసం విశిష్టత, పూజా విధానం, ఈ నెలలో చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వైశాఖ మాసంలో ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఈ నెలలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు దీపారాధన చెయ్యకపోయినా సరే మీకు కుదిరినన్ని రోజులు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో చేసే పూజలన్నీ నేరుగా విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి సంచరించే ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా ముట్టుకోండి. ఈ వైశాఖ మాసం నెల రోజులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తాడట. కాబట్టి వైశాఖ మాసంలో రావి చెట్టును పూజించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టుకు నమస్కారం చేయడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. విశేషంగా ఈ నెలలో వచ్చే శనివారాలకు ఇంకా విశిష్టత ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటిపై స్వామివారి అనుగ్రహం ఎల్లవెల్లలా ఉంటుంది. అయితే మనలో చాలా మందికి 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభించండి. ఇక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో 7 శనివారాలు వ్రతాన్ని చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. ఈ నెలలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు పసుపు కుంకుమలు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అయితే ఈ నెలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శని ప్రభావం పెరిగి మీ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. ఇక ఎవరైనా కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ వైశాఖ మాసం నెల రోజులు ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒక్కరోజు ఇంటి ముందు ముగ్గు లేకపోయినా లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా గోశాల దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలన్నీ హరించి అఖండ రాజయోగం కలుగుతుందట. అలాగే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న పేదరికం, డబ్బు సమస్యలు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధనలాభం పెరుగుతుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంతో కొలుస్తాము. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 2 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. సకల శుభాలు కలుగుతాయి. విశేషంగా ఈ వైశాఖ మాసంలో స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 5 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః.
ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. కానీ ఈ వైశాఖ మాసంలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటికి 5గురు ముత్తైదులను పిలిచి తాంబూలం అందించే ఆశీర్వాదం తీసుకోండి. ఈ వైశాఖ మాసంలో ఒక్కసారైనా సరే ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి వారి ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైన వెంటనే గట్టెక్కిపోతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి స్వయంగా శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసంలో పొరపాటును కూడా పగటిపూట నిద్రపోకూడదు. అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అలాగే ఈ నెలలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు. వైశాఖ మాసంలో కంచు పాత్రలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఆయుష్ క్షీణిస్తుందని నమ్మకం. అలాగే మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రతిరోజు గంధం బొట్లు పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటే స్వామివారు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వెయ్యండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించండి. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ వైశాఖ మాసంలో తులసమ్మను తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ మాసంలో ఒక చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట. వైశాఖ మాసంలో మామిడి పండు దానం చేస్తే చనిపోయిన మీ పెద్దలు ఉన్నత లోకాలకు చేరుకుంటారట. అలాగే పేదలకు చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే వస్త్రాలు దానం చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది. అదేవిధంగా మజ్జిగ దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇక ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక అన్ని దానాల కల్లా వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక జలదానంతో కలుగుతుందట. కాబట్టి వైశాఖ మాసంలో చలివేంద్రం పెట్టి జలదానం చేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఉసిరి చెట్టు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వేప చెట్టును పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ వైశాఖ మాసం నెల రోజులు ఓం కలికృష్ణాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా నదీ స్నానం చెయ్యాలి. ఈ నెలలో నదీ స్నానం చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది. అయితే పుణ్యనదుల్లో స్నానం చెయ్యలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. మీ కుటుంబంలో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ఈ నెలలో ఏదో ఒక రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి దక్షిణ తాంబూలంతో ఈ నీటి కుండను బ్రాహ్మణులకు దానం చెయ్యండి. ఇక మీ కుటుంబంలో కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ నెలలో తప్పనిసరిగా గోమాతకు అరటి పండ్లు లేదా పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. ఇక మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇలా చేసుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుందండి. వీటిలో ఏ ఒక్కటి చేయలేకపోయినా మనస్ఫూర్తిగా స్వామిని పూజించండి. ప్రతిరోజు దీపం పెట్టండి. స్వామికి మీ కోరికలు చెప్పండి. స్వామి తీర్చుతారు. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.